గణపతి కాలు అక్కడ ఉంది, గణపతి బాడీ ఇక్కడ ఉంది, ఇంకో గణపతి అక్కడ ఉంది. ఇది మనకు పెద్ద గణపతి, ఇంకా మునగలేవు. మొత్తం వాటర్ చూడరు, మొత్తం ఘోరంగా అయిపోయినాయి. మొన్న వచ్చేసి మొత్తం గణపతులని ఇట్లా పైన పైన కొన్ని తేలుండే, ఓన్లీ పెద్ద పెద్ద గణపతులు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకోవచ్చు, వాటర్ అన్ని మొత్తం ఎట్లా అయిపోయినాయి, ఘోరం అయిపోయినాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి గణపతి నిమజ్జనం అయ్యి 4 days అవుతుంది మా విలేజ్ ఎల్లారెడ్డిపేటలో. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ వచ్చేసి మా చెరువు కాడ ఉన్న గణపతులు 9 days మనం మంచిగా పూజ చేసి లాస్ట్ రోజు అయితే మొత్తం ఘోరం అయిపోయింది. ఈసారి మాత్రం ఘోరంగా దమ్ము చేసిరు పోలీసు వాళ్ళు. నైట్ లావడితే గణపతి తెల్లారి వరకు నిమజ్జనం అయిపోయింది. మళ్ళీ ఇంకోటి సిరిసిల్ల కాడ ఏమైందంటే, సిరిసిల్ల కాడ గణపతి వచ్చేసి మొత్తం వాటర్లో మునగనే లేవు. మొత్తం ఇట్లా ఇప్పుడు ఒడ్డు ఉంది కదా, ఇక్కడ ఒడ్డుకే వేసేసారు. గణపతి కాలు మునుగుతుంది, చేతి మునుగుతుంది, అంతేగాని గణపతి అయితే మొత్తం మునగలేదు. ఇప్పుడైతే నేను మా విలేజ్ కాడ ఉన్నా, మీకు ఒక్కొక్క గణపతి ఎట్లా అయిందో, ఎట్లా నిమజ్జనం అయిందో చూపిస్తా వాటర్లో. అసలు మునిగినాయా లేదా అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మొన్న వచ్చేసి మొత్తం గణపతులని ఇట్లా పైన పైన కొన్ని తేలుండే, ఓన్లీ పెద్ద పెద్ద గణపతులు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకోవచ్చు, వాటర్ అన్ని మొత్తం ఎట్లా అయిపోయినాయి, ఘోరం అయిపోయినాయి. మళ్ళీ గణపతి పండుగ రావాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి. అసలు గణపతి నిమజ్జనం చేసేటప్పుడు అమ్మతోడే నిజంగా నాకైతే లిటరలీ ఏడుపు వచ్చింది. ఇది మా బ్రదర్ వాళ్ళ గణపతి, జాన్ పవర్ యూత్ గణపతి. ఇది మీరు చూసిరవచ్చు, మనకి రీల్స్ లో బాగా ఫేమస్ అయింది. దాదాపు గణపతి హైట్ వచ్చేసి 22 feet దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు చూడుర్రి గణపతి ఎట్లా అయిపోయిందో. గణపతి కాలు అక్కడ ఉంది, గణపతి బాడీ ఇక్కడ ఉంది, ఇంకో గణపతి అక్కడ ఉంది, ఇంకో అవి 2 పెద్ద గణపతులు. ఒకసారి అక్కడ కోదాం. వాటర్ చూడుర్రి, ఘోరంగా అంటే ఘోరంగా ఇది వాటర్. అది మా విలేజ్ దట, శివాజీ యూత్ గణపతి. అది లిటరల్ అయితే మొత్తం మునిగిపోయింది. మొత్తం వాటర్ చూడరు, మొత్తం ఘోరంగా అయిపోయినాయి. యాక్చువల్లీ ఏంటంటే మనం పిఓపి గణపతులు పెట్టద్దు, బట్ పిఓపి గణపతులు చాలా మంది ఎందుకు పెడతారు అంటే కొంచెం డ్యూరబిలిటీ మనకి గట్టిగా ఉంటుంది గణపతి అని పెడతారు. కానీ పిఓపి గణపతులు పెడితే వాటర్లో కొన్ని కరిగాయి. ఇంకా పోయినసారి గణపతులు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తావు. అక్కడ ఒకసారి అక్కడ కోదాం మనం. ఇప్పుడు అక్కడ పోయినసారి 2023 గణపతులు కూడా అక్కడ ఇంకా కరగలేవు, అక్కడనే ఉన్నాయి. ఒకసారి చూద్దాం మీకు. ఇవన్నీ మనకి 2023 గణపతులు. ఇవన్నీ ఈసారి కాదు, మీరు ఈసారి అనుకుంటారు కావచ్చు. ఇవన్నీ 2023 గణపతులు, ఇంకా కరగలేవు ఇవన్నీ గణపతులు. ఇక్కడ కూడా ఇవి పెద్ద గణపతులు. పోయిన ఇయర్ వాటర్ ఇక్కడ దాకా వచ్చి ఉండే, ఈసారి వాటర్ కొన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. అందుకే ఈ గణపతులు కరగలేవు మనకి. ఇవన్నీ అవే పోయినసారి గణపతులు. ఇది పెద్ద గణపతి. ఇంకా చూసుకోవచ్చు, మీకు మొత్తం వాటర్ అయితే మునగలేదు మొత్తం. మీకు ఒకసారి జూమ్ చేస్తుంది చూడండి. అక్కడ దాకా మనకి లిటరలీ పోరాదు, మొత్తం వాటర్ వచ్చినాయి. నేను బయట నుంచి చూపిస్తున్నా, చూడరు ఒకసారి. ఇది మనకి పెద్ద గణపతి, ఇంకా మునగలేవు. అక్కడ ఒక గణపతి ఉంది. మొన్న వచ్చినప్పుడు ఏంటంటే గణపతులన్నీ బయట కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని వాటర్ ఎక్కువ అయినాయి, ఇక్కడ దాకా వచ్చినాయి. మొన్న గణపతి వేసేటప్పుడు అక్కడ దాకా ఉండే వాటర్, కానీ వాటర్ ఎక్కువ అయినాయి. కొన్ని అయితే ఇప్పుడు మనకైతే గణపతి అయితే లిటరల్ అయితే మొత్తం మునిగినాయి. ఇది పరిస్థితి మా విలేజ్ లో గణపతి నిమజ్జనం తర్వాత. మళ్ళీ మనం గణపతిని చూడాలంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగాలి. అసలు మళ్ళా సంవత్సరం ఎట్లా గడుతుందో, మళ్ళీ నెక్స్ట్ గణపతి పండుగ ఎట్లా వస్తుందో. అసలు గణపతి పండుగ వచ్చిన ఎంజాయ్మెంట్ ఏ ఫెస్టివల్కి రాదు. మనము అంటే గర్ల్స్ ఏమో తెలియదు, కానీ బాయ్స్ మాత్రం గణపతి ఫెస్టివల్కి ఎంజాయ్ చేసినట్టు ఏ ఫెస్టివల్కి ఎంజాయ్ చేయరు. కానీ పోయేటప్పుడు మాత్రం నిజంగా నాకు మా సైడ్ వచ్చింది. అసలు ఏం చెప్పని అర్థమైతే లేదు. మా ఊళ్ళో గణపతి పండుగ నిమజ్జనం తర్వాత ఇట్లా అయిపోయింది. ఏంటిరా, ఇంకా 340 రోజులు వెయిట్ చేయాలి. ఏం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మన అమ్మవారు వస్తుంది. నెక్స్ట్ మంత్ కదా అమ్మవారి, నెక్స్ట్ మంత్ 2కి మనకి అమ్మవారు వస్తుంది. అమ్మవారి వీడియోలు కూడా మీకు చూపిస్తా. ఈసారి కూడా మొత్తం వేరే వేద్దాం ఏమంటున్నా వీడియోస్ తోటి. ఫాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.